మన రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్నటువంటి హామీలకు ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీల అమలుకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కానీ అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఫ్రంట్ కానీ ఈరోజు అనేక రకాల నూతన వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్క హామీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో కూడా పూర్తిగా ఘోర వైఫల్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దేవుడేరుగా గతంలో ఉన్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ణాటకలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు అటకెక్కించినటువంటి పరిస్థితి. కనీసం ఆ పథకాలు ఉన్నాయా లేవా, ఆ పథకాలను కొనసాగిస్తారా లేదా ఏమాత్రం అవగాహన లేకుండా ప్రజలకు చెప్పకుండా పచ్చి మోసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కొత్తగా డిక్లరేషన్స్ పేరుతో, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజలను గారడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఒక్కసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలకోరు రాజకీయాలు, దగాకోరు రాజకీయాలు, దరిద్రపు రాజకీయాలు అర్థమవుతాయి. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్స్ పేరుతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయకుండా కొత్త అబద్ధాలు చెప్పుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణలో కూడా మనకు తెలుసు, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ గారు ఒల్లవేశారు అదే మాట. రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడారు. మల్లికార్జున ఖార్గే గారు హామీల మీద హామీలు ఇచ్చాడు. ప్రియాంక గాంధీ ఆమె కూడా వేదిక నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినారు. మరి ఈరోజు ఎక్కడిపైన ఉపన్యాసాలను అడుగుతా ఉన్నాను, ఎక్కడిపైన డిక్లరేషన్స్, ఎక్కడిపైన గ్యారంటీలు, ఎక్కడిపైన హామీలు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. 100 రోజులు పక్కన పెట్టు, సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీల మీద ఎప్పుడు అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎవరికి అమలు చేస్తారు, ఎప్పటిలోగా అమలు చేస్తారు, ఏ రకమైనటువంటి సమాధానం ఈరోజు ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు అందడం లేదు. అనేక రకాలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతులేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, అమలుకు నోచుకోలేనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు అమలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సంబంధం లేకుండా
మోసపూరితమైనటువంటి హామీలు ప్రయోగించడమే కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు నిధుల కొరత ఏర్పడితే, రాష్ట్రాలు దివాలా తీస్తే నష్టపోయేది పేదవాడే, నష్టపోయేది సామాన్యుడే. రాష్ట్రాలు దివాలా తీస్తే విద్యారంగము, వైద్య రంగము, సంక్షేమ కార్యక్రమాలు ముందుగా దెబ్బతింటాయి. ఈ 3 రంగాలు దెబ్బతీస్తే, ఈ 3 రంగాలలో నిధుల కొరతతో నిర్వీర్యమైతే నష్టపోయేది పేదవాడు, సామాన్య ప్రజలు మాత్రమే.